నమస్తే అండి. నా పేరు పిల్లప్పారావు. నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. దక్షిణ నియోజకవర్గం నుండి 38వ వార్డు నుండి. ఇప్పుడు ఎలక్షన్ అవ్వకముందు ఎంతోమంది ఎన్నో రకరకాల సర్వేలు చేసేవారు. చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో విధాల గెలడు అనే సర్వే వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్క సర్వే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి అని. అంతవరకు మొన్న వరకు తెలుగుదేశం కోసం చెప్పే మా సర్వే వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే, నేను అప్పుడు అలాగే చెప్పాను, ఇప్పుడు ఇలాగ అవుతుంది, నేను సర్వే చేసి చెప్పలేదు, ఏదో అంచనాగా చెప్పాను, నేను ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఎలక్షన్ అయిన తర్వాత దగ్గర చేసి చూస్తే ఇప్పుడు సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి పక్కే చెప్తుంది. ఓటింగ్ సరళి, ఓటింగ్ ఎలాగొచ్చారు, జనాలు 82% పోలింగ్ అవ్వడం వల్ల, అలాగే ఈ లేడీస్ కనీసం ఒక 6 లక్షల మంది ఎక్స్ట్రా, అంటే జెంట్స్ లేడీస్ కంట ఒక 6 లక్షల మంది ఎక్స్ట్రా ఓటింగ్ లేడీస్దే పడ్డది. దాని మీద లేడీస్ ఓటింగ్ ఎక్కువ పడడం వల్ల లేడీస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ పథకమైనా సరే లేడీసే. అమ్మఒడి అనేది లేడీసే, చెయ్యూత అనేది లేడీస్కే ఇచ్చాడు. తర్వాత ఎన్నో ఓసీ మహిళలకి, తర్వాత ఇవి డోక్రా మహిళలకి అంతా లేడీస్ కోసమే. ఒక 31 లక్షల ఇల్లు స్థలాలు ఇచ్చారంటే లేడీస్ పేరు మీద. అందుకే లేడీస్ పక్కాగా జగన్మోహన్ రెడ్డి పక్క ఉన్నారని 80% ప్రజలు లేడీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని ప్రతి సర్వే వాళ్ళు ఆలోచించి చెప్పేది. ఎన్నో సర్వేలు ఎలక్షన్ అవ్వకముందు రకరకాల కూటమి అయ్యింది, జగన్మోహన్ రెడ్డి ఏం గెలుస్తాడు ఇదేదని చెప్పేవారు. చాలా సర్వేలు ఈ 3 ఓట్లు పడుతున్నాయి, ముగ్గురు కలిపి ఒకదానికే వేస్తుంటే గెలుస్తాడంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెయ్యకముందే 151 సీట్లు గెలిస్తారండి. అప్పుడు ప్రజలకి అతనంటే ఒక జగన్మోహన్ రెడ్డిగా రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా తెలుసు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పదవి చేసి జనాలకి ఏమి ఇచ్చాడు, జనాలకి ఏం చేశాడు, ఎన్ని సచివాలయాలు కట్టాడు, ఎంతమందికి సచివాలయ ఉద్యోగస్తులు, వాలంటీర్స్, అలాగే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్, అవన్నీ జనాలకి, ఆడవాళ్ళకి అన్ని ఆలోచన. ఇంతకు ముందు అంటే ఏదో పేపర్ చెప్పింది, టీవీలో చెప్పింది, ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది, రకరకాల అరగంటలో అన్ని విషయాలు తెలిసిపోతుంది. ప్రతి చదువున్నా చదువు లేకపోయినా ప్రతి ఆడ మనిషికి తెలుసు ఓటు ఎలాగేయాలనేది, ఓటు అనేది ఎవరికి వేస్తే ఎవరు గెలుస్తారనేది ప్రతి వాళ్ళకి తెలుసు. ఇంతకు ముందంటే ఇక్కడ ఎమ్మెల్యే కోసమనే మాట్లాడాలి కాదు, మొత్తం 175 నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారే ఎమ్మెల్యే లెక్క. ఎవరు ఎమ్మెల్యే ఉన్నా అక్కడ ఎమ్మెల్యే అంటే జగన్మోహన్ రెడ్డి గారే. 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి చూసే ఓటేస్తారు. కనుక ప్రతి సర్వే వాడు చెప్పేది ఒకటే మాట, 150, 130, 138, 143 ఎన్ని ఎవరు చేసినా 100 దాటే చెప్తున్నారు. ఏ సర్వే చేసి చెప్పినా సరే వాళ్ళు సర్వే చేసి చెప్తున్నారు అన్నీ. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోతానని చెప్పిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ సరళి, ఓటింగ్ చూసి జనాలు ఆ ఓటింగ్ పోలైనవి అవి తెలిసి ఇప్పుడు ఎవరు ఎక్కడనేది ఏంటంటే ఓటింగ్ సరళిని బట్టి ఎక్కువ సర్వేలు చేస్తారు. ఓటింగ్ కోసం ఓటింగ్ అయింది కనుక ప్రతి ఓడిని అడుగుతుంటారు. రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎన్ని రోజులైంది? 13 ఎలక్షన్ అయితే ఇప్పుడు 14 రోజుల దగ్గర అయింది. 14 రోజుల్లో రోజుకి పెరుగుతూనే ఉంది. ఏ ఓటర్ని అడిగినా ఏదో ఇక్కడ మేము గెలిచేస్తాం, ఆ నియోజకవర్గంలో మేమే బాగా చేస్తాం, మేమే గెలిచేస్తాం అని అనుకున్నా సరే అలాంటి నియోజకవర్గాల్లో కూడా సర్వే చేస్తుంటే మేము లేదు బాబు జగన్ బాబుకే ఓటేస్తాం, జగన్కే ఓటేస్తాం అని చెప్తున్న చూసి విన్ని సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ఎందుకు చెప్తున్నారంటే అదే